పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్లు ముగిశాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 4236 సర్పంచ్ స్థానాలకు గత 2 రోజుల్లోనే 8198 నామినేషన్లు వచ్చాయి. 37440 వార్డు స్థానాలకు 2 రోజుల్లో 11502 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు ఆశావాహులు భారీగా నామినేషన్లు వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. చెల్లుబాటయ్యే అభ్యర్థుల లిస్టు రెడీ చేస్తున్నారు అధికారులు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైతే ఆ అభ్యర్థి రెవెన్యూ డివిజనల్, సబ్ కలెక్టర్ దగ్గర రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. 2న అప్పీళ్లను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఇటు పల్లెల్లో ఏకగ్రీవాలు జోరుగా కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి సింగిల్ నామినేషన్ దాఖలైంది. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డితో కలిసి సర్పంచ్ అభ్యర్థి మల్లెపాకుల వెంకటయ్యతో పాటు మరో 10 మంది వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మల్లెపాకుల వెంకటయ్య నేను. నాకు ఈ సర్పంచ్ ఏకగ్రీవంగా చేసినందుకు మా గ్రామం ప్రజలకు మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశాను సార్. నా మీద నమ్మకం ఉంచి మా సార్ నన్ను ఏకగ్రీవంగా చేసినందుకు సార్కు మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు సార్. గ్రామాభివృద్ధికి తోడ్పడుతుంది సార్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ముల్లరాంపూర్ గ్రామ సర్పంచ్ సహా 7 వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ పదవికి కానుగంటి లాస్యా రాజశేఖర్ మాత్రమే నామినేషన్ వేయగా మొత్తం 8 వార్డులకు 1 వార్డులో మాత్రమే 2 నామినేషన్లు దాఖలయ్యాయి. కోరుట్లలోని తిమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్ కోసం తల్లితో పాటు 2 కూతుళ్లు పోటీ పడుతున్నారు. ఇక కరీంనగర్ చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామ పంచాయతీ పాలక వర్గం ఏకగ్రీవమైంది. బీసీ మహిళ రిజర్వ్ స్థానంలో తిరుమల ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. శివాలయం నిర్మాణానికి విరాళాలు ఇస్తే ఎన్నికలు ఏకగ్రీవం చేస్తామని గ్రామస్తులు చెప్పడంతో సర్పంచ్ అభ్యర్థి 22 లక్షల విరాళమిచ్చారు. దీంతో సర్పంచ్ ఏకగ్రీవం అయ్యారు.